మానకొండూరు నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। మే 13వ తారీఖు నాడు జరుగుతున్న ఎన్నిక ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నిక కాదు। ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక, ఈ దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక। 10 సంవత్సరాలు నరేంద్ర మోడీకి అవకాశం ఇస్తే ఏ ఒక్క పేదోని బతుకు మారలే, ఏ ఒక్క నిరుద్యోగి బతుకు మారలే, ఏ మహిళల బతుకులు మారలే। గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో 10 సంవత్సరాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అవకాశం వచ్చినప్పుడు ఈ దేశ భవిష్యత్తును సమూలంగా మార్చే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు। అదేవిధంగా ఆహార భద్రత చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం లాంటి ఎన్నో విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి దేశ ప్రజల గుండెల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ గుడిగట్టుకొని ఉన్నది। నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక మతం పేరుతో మభ్య పెడుతూ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ అధికారమే పరమావధిగా, అధికారం కాపాడుకోవడమే లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పోతున్నారు। ఒకవేళ ఈసారి కనుక మళ్ళీ నరేంద్ర మోడీ పొరపాటున ప్రధానమంత్రి అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికలే ఇక ఆఖరి ఎన్నికలు। ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు, వాక్ స్వాతంత్రానికి మనుగడ లేదు। ఇది ఒక నియంత రాజ్యం ఏర్పడుతుంది। ఆయన లక్ష్యమట 400 పార్లమెంటు సీట్లు గెలిచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తాడట। బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ దేశంలో ఉన్న 144 కోట్ల ప్రజల మనోభావాల్ని దెబ్బతీసినట్టు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేసినట్టు, ఈ దేశంలో వాక్ స్వాతంత్రాన్ని చంపేసినట్టు, ఇట్లాంటి దుర్మార్గాన్ని, ఇట్లాంటి మూర్ఖ నాయకత్వాన్ని ఇలా మనమందరం కూడా ఓడించాల్సిన అవసరం ఉంది। తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతం చైతన్యానికి ప్రతీక। ఎంతోమంది నియంతలను మట్టి కరిపించినటువంటి గడ్డ ఇది। మన చంద్రశేఖరరావు లాంటి నియంతలను కూడా మట్టి కరిపించిన తెలంగాణ గడ్డలో మన చంద్రశేఖరరావు గారిని ఏ విధంగా అయితే రాజకీయంగా బొందబెట్టినమో ఈ దేశంలో నరేంద్ర మోడీని కూడా అదేవిధంగా బొందబెట్టాల్సిన అవసరం ఉంది। దయచేసి ఆలోచించండి। మనం ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతారు। అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈ దేశం మనుగడ లేదు। స్వాతంత్రం సిద్ధించినప్పుడు ఎడ్ల బండి నుంచి ఎయిర్ బస్ దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా ఇలా ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు కట్టినా అది కాంగ్రెస్ పార్టీ చలవ వల్లనే। ఇలా 10 సంవత్సరాలు మోడీ ఈ దేశాన్ని ఏ గతికి తీసుకొచ్చినా మీకు తెలుసు। ఆనాడు 2014 వరకు యూపీఏ అధికారం ఉన్న నాడు మన డాలర్ విలువ రూపాయితో పోలిస్తే 43 రూపాయలు ఆనాడు, ఇవాళ 83 రూపాయలకు చేరింది। దేశాన్ని ఎంత దిగజారుస్తున్నాడు, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడు। ఇట్లాంటి నియంత్రణలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది। ఈ ప్రతి ఒక్కరు కూడా ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎన్నిక కాకుండా ఇది ప్రజలకు మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలంటే, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ నేను ముగిస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు। జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం।